హలో అందరికీ. మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను అనమాట. ముందు రోజు వెళ్ళి మార్కెట్లో ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇవన్నీ ఫుల్ రేట్లు ఉన్నాయండి. కానీ పాపం వాళ్ళు పండగలప్పుడే కదా ఇవన్నీ సేల్ చేసుకునేది. మనం కూడా వాళ్ళని బార్గెనింగ్ చేసుకోకుండా కొనుక్కోవాలి. ఎందుకంటే మనం బోల్డ్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, కానీ వీళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయొద్దండి. మనం వాళ్ళకు కూడా పండగలు అప్పుడే కదా బిజినెస్. ముందు రోజు బంతి పూలు అవన్నీ తీసుకొచ్చి డెకరేషన్ చేసుకున్నాను అనమాట. నేను ప్రతి పండగకి కూడా ఇంటి ముందు దీపాలు పెట్టుకొని గడపకి కూడా పసుపు కుంకుమ రాసుకొని నేను ఇట్లా దీపాలు వెలిగించుకొని అగరబత్తితో ధూపం చూపిస్తానన్నమాట. అలా నా పూజ స్టార్ట్ అయిపోతుంది. ముందు రోజే పూల అలంకరణ అంతా చేసేసుకుంటానమాట. గుమ్మాలకి పూలు పెట్టుకోవడం, మామిడాకులు పెట్టుకోవడం అన్నీ చేసేసుకొని పొద్దున్నే లేచి తలస్నానం చేసేసుకుని మన ఇంట్లోకి ఏమేమి కావాలి, పూజకి ఏమేమి కావాలో అన్నీ సరి చేసుకుంటాను. అలాగే ప్రతిసారి కూడా నేను గుమ్మానికి కూడా పూజ చేస్తానన్నమాట. దాని తర్వాత ఉగాది పచ్చడి కూడా అన్నిటికీ కోసేసుకొని రెడీ పెట్టేసేసుకుని ఇలా కొత్త కుండలో చేసుకుంటామన్నమాట. అన్నీ పులుపు, చేదు, వగరు, షడ్రుచులతో చేస్తాను. కానీ మనము ఫస్ట్ తీపితో స్టార్ట్ చేయండి, మన లైఫ్ అంతా తీయగా ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ బెల్లం వేసాను, దాని తర్వాత చింతపండు పులుసు వేసాను అనమాట. చింతపండు పులుసు వేసిన తర్వాత వేప పూత వేసాను. మామిడి ముక్కలు కట్ చేసి పెట్టాను అనమాట. మామిడి ముక్కలు వేసాను. దాని తర్వాత ఉప్పు, కారం కొంచెమే వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది, కారం కొంచెం తక్కువ పడుతుంది. ఇవన్నీ కూడా కొత్తయే వాడండి, ఫ్రెష్ ప్యాకెట్స్ వాడండి. ఇంటికి దేవుడికి నైవేద్యం ఇవ్వటం కాబట్టి. దాని తర్వాత అత్తయ్య గారు పుట్నాలు వేస్తారనమాట. నేను కూడా పుట్నాలు వేసి కొంచెం జీలకర్ర వేస్తారు, అది కూడా వేసేసి మంచిగా కలిపేసేసుకుని పక్కన పెట్టేసేసుకున్నాను. దాని తర్వాత నైవేద్యాలు చేసుకున్నాను కదా, ఇవన్నీ ముందే చేసి పెట్టేసుకున్నాను. నైవేద్యాలు ఏమేమి చేసుకున్నానంటే మామిడికాయ స్పెషల్ కాబట్టి మామిడికాయ పులిహోర చేసేసుకోవాలి. మామిడికాయ పులిహోర చేసుకున్నాము. దాని తర్వాత ఎప్పుడైనా కూడా పండగలప్పుడు మీరు పాలు పొంగించుకోండి, అది మంచిదన్నమాట. నేను పాలు పొంగించుకొని అన్నం పాయసం చేశాను. పరమన్నం అంటాం, అన్నం పాయసము. తర్వాత దద్దోజనం కూడా చేశాను అనమాట. నేను ఈసారి బొబ్బట్లు చేయలేదండి, నాకు కొంచెం ఒంట్లో బాగాలేక బయట నుంచి తెప్పించేసాను. బొబ్బట్లు కూడా చేసుకొని ఈ నైవేద్యాలన్నీ పూజా రూమ్లో పెట్టుకొని, ఇప్పుడు మనం కుండలో చేసుకున్న ప్రసాదం తీసుకెళ్ళి పూజా రూమ్లో పెట్టుకొని మా వారు అంతలోకి దీపాలన్నీ వెలిగించేశారనమాట. ఎప్పుడు కూడా మగవాళ్ళతో చేయించాలండి, కానీ మా వారి ప్రసాదం చేయమంటే నువ్వే చేయన్నారు. అంతలోకి ఆయన ఇక్కడ దీపం వెలిగించేశారనమాట. ఇక్కడ దీపం వెలిగించేసేసుకొని నేను అంతలోకే ప్రసాదం అని తీసుకొచ్చాను. కొత్త మామిడి పండ్లు తీసుకొచ్చాను. అన్ని నైవేద్యం పెట్టుకొని దేవుడికి చూపించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అంతా చూపించేసాను అనమాట. ఇలా నా పూజ తప్పనిసరి. ఉగాదికి మాత్రం దేవుడికి మల్లెపూల మాల వేయండి, చాలా మంచిదన్నమాట. నేను అంతే దేవుడికి మల్లెపూల మాల వేసేసి నైవేద్యాలన్నీ చూపించి హారతి ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ మా వారు ఇచ్చారు, తర్వాత నేను ఇచ్చాను, తర్వాత చిన్నోడు ఇచ్చారు. తోషిత్ యూఎస్లో ఉన్నాడు కదండి, మేము చాలా మిస్ అయ్యామండి. మేము బట్టలు కూడా పెట్టుకుంటామండి. అత్తయ్య గారు ఎట్లా చేస్తారో అలాగే చేసుకుంటాను అనమాట. అత్తయ్య గారు బట్టలు కూడా పెడతారు. ఇలా హారతి చూపించిన తర్వాత దేవుడికి కూడా హారతి చూపించేసుకొని మనము తలుపు వేసి బయటికి వెళ్ళాలన్నమాట. దాని తర్వాత నేను వెళ్ళి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను అనమాట. తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని అమ్మ మంచిగా చూడు అని, మమ్మల్ని మంచిగా చూడండి అనేసి దండం పెట్టేసేసుకున్నాను. దాని తర్వాత నేను మొత్తం ఏం చేశాను అనేసి మా చిన్నోడు ఒక వీడియో తీశాడు అనమాట. ఇలా బయట ఈ డెకరేషన్ చేశానని, బాగుంది మమ్మీ అని చెప్పి వాడు ఒక వీడియో తీశాడనమాట. చూడండి, పూజ అంతా అయిపోయిన తర్వాత నా పూజ రూమ్లోకి వెళ్తున్నాను. దీపం కాంతుల్లో దేవుడు ఎంత బాగా ఉన్నారో చూడండి. నేను ప్రతిసారి కూడా ఏ పండగ అయినా కూడా అత్తయ్య గారు మామయ్య గారు లేరు కాబట్టి వాళ్ళకు కూడా పండ్లు పలహారాలు పెట్టి ఇలా అగరబత్తి చూపిస్తామన్నమాట. మంచిదండి, పెద్దవాళ్ళకి చేస్తే చాలా మంచిది. ఇలా మా పూజ అంతా అయిపోయిందనమాట. మా పూజ ఎలా ఉందండి, నచ్చిందా? సాయంత్రం పూట తోషిత్ లేసిన తర్వాత వాడితో పాటు కూడా మా గుర్తుగా ఒక ఫోటో తీసేసుకున్నాం. వాడు చదువుకోవడానికి వెళ్ళాడు. అందరం మంచిగా ఉండాలని దేవుడికి దండం పెట్టుకున్నాం.